అందరికీ నమస్తే. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మనం షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అంటే షుగర్ వ్యాధిని మధుమేహం అని కూడా పిలుస్తారన్నమాట. షుగర్ వ్యాధి బాగా ట్రెండింగ్లో ఉందండి. ప్రతి ఒక్క ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటున్నారు. ఈ షుగర్ని డయాబెటీస్ మిలిటస్ అని పిలుస్తారు. వాడుక భాషలో షుగర్ వ్యాధి, మధుమేహం అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది ఎలా వస్తుందంటే వంశపారపర్యంగా రావచ్చు. ఏంటి ఈ షుగర్ వ్యాధి అంటే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్, అంటే షుగర్ వాల్యూస్ ఎక్కువ అవడాన్ని షుగర్ వ్యాధి అని పిలుస్తామండి వాడుక భాషలో చెప్పాలంటే. ఈ షుగర్ ఇప్పుడు 40+ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వస్తుందండి కామన్గా. అది ఎందువల్ల వస్తుందంటే ఎక్కువ లైఫ్ స్టైల్, ఒబెసిటీ అంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడము, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అంటే పని ఎక్కువగా చేయకుండా ఉండే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుందండి. డయాబెటిక్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు, వంశపారపర్యంగా మాత్రమే వస్తుంది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అయినా, ఒంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నా అలాంటి వారికి వస్తుందన్నమాట. సో ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం. షుగర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇయర్లీ వన్స్ కంపల్సరీ షుగర్ టెస్ట్ అయితే, బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి. డైలీ చెకప్స్ అనేది అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్ వాడుకోవాలండి కంపల్సరీ. వన్స్ షుగర్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్ రెగ్యులర్గా వాడాలి. అదేవిధంగా ప్రతిరోజు వాకింగ్ చేయాలండి, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, రైస్ క్వాంటిటీ తగ్గించి మన ఫుడ్లో రైస్ని తగ్గించి ఆకుకూరలతో పప్పు, అంటే అన్నం తగ్గించి కూరలు ఎక్కువగా తినాలన్నమాట. ఎందుకంటే ఆ రైస్లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఉంటాయి కాబట్టి రైస్ తగ్గించి రోటీ విత్ కర్రీస్ అన్నమాట, లీఫీ వెజిటబుల్స్, జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు, రాగి సంగటి ఇట్లాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. మార్నింగ్ ఏదైనా టిఫిన్, ఆఫ్టర్నూన్ రైస్ తిన్నా, ఈవినింగ్ నైట్కి మాత్రం రైస్ తగ్గించేసి ఏమైనా ఫ్రూట్స్, రోటీస్, సొద్ద రొట్టె, ఇవి చెప్పాను కదా, జొన్న రొట్టెలు, ఇట్లాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కొంత మనకి కంట్రోల్ అవుతుందండి డయాబెటీస్ అనేది. ఇంకా అదేవిధంగా మెడిసిన్ అయితే ప్రాపర్గా వేసుకోవాలండి డైలీ. డయాబెటిక్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు, వంశపారపర్యంగా మాత్రమే వస్తుంది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అయినా, ఒంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నా అలాంటి వారికి వస్తుందన్నమాట. సో ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం. షుగర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇయర్లీ వన్స్ కంపల్సరీ షుగర్ టెస్ట్ అయితే, బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి. డైలీ చెకప్స్ అనేది అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్ వాడుకోవాలండి కంపల్సరీ. వన్స్ షుగర్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్ రెగ్యులర్గా వాడాలి. అదేవిధంగా ప్రతిరోజు వాకింగ్ చేయాలండి, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, రైస్ క్వాంటిటీ తగ్గించి మన ఫుడ్లో రైస్ని తగ్గించి ఆకుకూరలతో పప్పు, అంటే అన్నం తగ్గించి కూరలు ఎక్కువగా తినాలన్నమాట. ఎందుకంటే ఆ రైస్లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఉంటాయి కాబట్టి రైస్ తగ్గించి రోటీ విత్ కర్రీస్ అన్నమాట, లీఫీ వెజిటబుల్స్, జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు, రాగి సంగటి ఇట్లాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. మార్నింగ్ ఏదైనా టిఫిన్, ఆఫ్టర్నూన్ రైస్ తిన్నా, ఈవినింగ్ నైట్కి మాత్రం రైస్ తగ్గించేసి ఏమైనా ఫ్రూట్స్,
రోటీస్, సద్ద రొట్టె, ఇవి చెప్పాను కదా, జొన్న రొట్టెలు, ఇట్లాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కొంత మనకి కంట్రోల్ అవుతుందండి డయాబెటీస్ అనేది. ఇంకా అదేవిధంగా మెడిసిన్ అయితే ప్రాపర్గా వేసుకోవాలండి డైలీ. ఈ షుగర్ వ్యాధి అంటే మన బాడీలో ఉన్న బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడాన్ని షుగర్ వ్యాధి అంటారండి. షుగర్ వాల్యూస్ పెరిగితే షుగర్ వ్యాధి వచ్చినట్టు. చూద్దామండి ఎలా ఉండాలంటే, మనం బ్లడ్ టెస్ట్ అనేది ఫాస్టింగ్ అంటే ఎంటీ స్టమక్తో ఏమీ తినకుండా బ్లడ్ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే 130 లోపు ఉంటే నార్మల్ అండి. అదే 130 కంటే ఎక్కువ ఉంటే షుగర్ సిమ్టమ్స్ ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ మీల్ అంటే తినేసి టెస్ట్కి వెళ్ళినట్టయితే మన వాల్యూ అనేది 180 ఉండాలన్నమాట, నార్మల్ వాల్యూ. 180 కంటే ఎక్కువ వాల్యూ చూపిస్తే షుగర్ ఉన్నట్టు అనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 40 ఇయర్స్కి దగ్గరలోపు ఉన్నవాళ్ళు, 40 అబోవ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మాకు లేదులే అనుకోవద్దండి. కంపల్సరీ అప్పుడప్పుడు మీకు కుదిరినప్పుడల్లా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండండి. అదేవిధంగా తగిన జాగ్రత్తలు మీరు రాకముందే తీసుకోవాలండి. ఎక్సర్సైజ్ చేయడము, డైట్లో కొంచెం రైస్ అవి తగ్గించుకుంటూ ఉండండి. ఈ విధంగా ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటేనండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎవ్రీడే మెడిసిన్ కంపల్సరీ వాడాలండి. మందులు అనేది రోజు వేసుకోవాలి మర్చిపోకుండా. అదేవిధంగా ఎక్సర్సైజ్ కూడా చేయాలండి. మీరు డైలీ వాకింగ్ 1 అవర్ అన్నా స్పెండ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. షుగర్ వ్యాధిని మధుమేహ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా యూరినేషన్కి వెళ్ళాలనిపించడం, ఏవైనా పుండ్లు అనేవి పడితే త్వరగా మానకుండా ఉంటాయండి. ఇవి యొక్క షుగర్ యొక్క లక్షణాలు అన్నమాట. ఒక ఇంట్లో ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉంటున్నారు. సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తేనండి, రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలండి. అదేవిధంగా డైట్లో కూడా కొన్ని మార్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తేనండి, రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలండి. అదేవిధంగా డైట్లో కూడా కొన్ని మార్పులు తగ్గించుకోవాలండి. ఫ్రూట్స్ని, ఆకుకూరల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైట్లో. రాగి జావా, రాగి సంగటి, జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు, ఇలాంటివన్నీ మన డైట్లోకి చేర్చుకోవాలండి. ఫ్రూట్స్ తినాలి, ఆకుకూరలు తినొచ్చండి. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం మన షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.